ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ 2024 నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు తెరపడింది. వన్డే ప్రపంచ కప్ 2023 విజయానంతరం టెస్ట్ వన్డే ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన వార్నర్ టీ20 ప్రపంచ కప్ 2024 అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పించుకున్నారని అప్పట్లో ప్రకటించారు. టీ20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియాలో దారుణంగా విఫలమైంది. సూపర్ 8 పోర్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ చేతిలో ఓడిన ఆసీస్ సెమీస్ చేరకుండానే ఇంటికి దారి పట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించి సెమీస్ చేరడంతో ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో డేవిడ్ వార్నర్ కెరీర్ కు ముగింపు పడినట్లు అర్థమైంది. తనకు ఎంతో ఇష్టమైన టీమిండియాతోనే అతని చివరి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ లో అతను దారుణంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో 6 పరుగులే చేశాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరగేట్రం చేసిన 37 ఏళ్ల వార్నర్ 15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా తరపున 112 టెస్టులు, 161 వన్డేలు, 110 టీ20 ఆడి వరుసగా 8,786, 6,932, 3,277 పరుగులు చేశాడు. పార్ట్ టైం స్పిన్నర్ గా 4 వికెట్లు పడగొట్టాడు. తన 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో 2018 బాల్ ట్యాపరింగ్ వివాదం మాయని మచ్చగా నిలిచిపోయింది. ఈ తప్పిదం కారణంగా వార్నర్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. ఆసీస్ జట్టుకు సారథ్యం వహించలేకపోయాడు. ఇక వార్నర్ ఫ్రాంచైజ్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ తో పాటు పలు దేశాల్లో జరిగే టీ20 లీగ్ లో అభిమానులను అలరించనున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా సుదీర్ఘ కాలం ఆడిన వార్నర్ తెలుగు రాష్ట్రాల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. వార్నర్ రిటైర్మెంట్ పై మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అతని భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు.